ఇండియా వైడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ వార్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఎలా ఉందో చూద్దామా. కేసీఆర్ గారు పొట్టోడు పొడుగోడు పోషమ్మనా అంటే కియారా అద్వాని పోషమ్మ, మరి పొడుగోడు పొట్టోడు అయ్యో కేసీఆర్ గారు వద్దు, మనకు కాంట్రవర్సీ వద్దు. ఇంతకు ముందు వచ్చిన వార్ 2 టీజర్ చూసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం. ఈక్వల్ ఇంపార్టెన్స్ వాళ్ళ హీరోకి ఎక్కడో తగ్గిందని వాళ్ళ ఫీలింగ్. కానీ ఈ ట్రైలర్ చూసాక అలాంటి భయాలు ఏం పెట్టుకోకూడదని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. హృతిక్ రోషన్ కి ఒక డైలాగ్, జూనియర్ ఎన్టీఆర్ కి ఒక డైలాగ్. హృతిక్ రోషన్ కి ఒక ఎలివేషన్, జూనియర్ ఎన్టీఆర్ కి ఒక ఎలివేషన్. హృతిక్ రోషన్ కి ఒక పంచు, జూనియర్ ఎన్టీఆర్ కి ఇంకో పంచు అంటూ పంచుకుంటూ పోయే డైరెక్టర్. మూవీ టైటిల్ దగ్గర నుంచి మధ్యలో వచ్చే క్రెడిట్స్ వరకు, హీరోలు వాడే గన్స్ దగ్గర నుంచి కార్లు ఫ్లైట్ల వరకు, గన్ షూటింగ్లు బాంబ్ బ్లాస్టింగ్లు అన్ని ఒక ప్రాపర్ స్పై థ్రిల్లర్ కి తగ్గట్టు నీట్ గా డిజైన్ చేశారని మాత్రం చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక వార్ బిట్వీన్ టూ గుడ్ పీపుల్, టూ గుడ్ సోల్జర్స్, టూ ప్రౌడ్ ఇండియన్స్ అని తెలుస్తుంది. హృతిక్ రోషన్ కళ్ళలో ఒక పెయిన్ తో, ఒక రూత్లెస్నెస్ తో, తనకే సొంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపించే ప్రతి ఫ్రేమ్ లోను కట్టిపడేశాడు. అందుకే అతన్ని ఫ్యాన్స్ గ్రీక్ గాడ్ అంటారేమో. జూనియర్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో, తనకే సొంతమైన డైలాగ్ డెలివరీతో నేను కూడా తగ్గేదేలే అన్నట్టున్నాడు. కియారా అద్వాని ఈసారి యూనిఫామ్ లో కూడా కనిపించింది. ఫైనల్ గా ఈ ట్రైలర్ మాత్రం సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తుంది. ఇది ఒక అర్బన్ యాక్షన్ ప్యాక్డ్ స్పై థ్రిల్లర్ అని. పర్సనల్ గా ఈ జోనర్ కి ఎంతమంది ఎగ్జైట్ అవుతారు అనేది నాకైతే తెలియదు, కానీ ఏ సినిమాకైనా ప్రాణం కథలో వచ్చే ఎమోషన్స్. హృతిక్ రోషన్ కళ్ళలోకి చూస్తే ఈ సినిమాలో కావాల్సినంత ఎమోషన్ ఉందని అర్థమవుతుంది. అది థియేటర్లో కనుక పండితే మరో బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఇదండి గ్లోబల్ గిరీశం యొక్క వార్ 2 ట్రైలర్ రివ్యూ.